హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యి అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? మేము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంతో పాటుగానే శనివారం రోజు పెద్ద శనివారాలు అనేసి వెంకటేశ్వర స్వామి వారికి కూడా పూజ చేసుకుంటామండి. సో నిన్నటి వీడియోలో చూసారు కదా, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాము అన్నది. నెక్స్ట్ డే శనివారం రోజు పెద్ద శనివారాలు కూడా చేసేసామండి. సో ఆ పెద్ద శనివారాలకు కావాల్సినవన్నీ కూడా ముందుగా ఈ విధంగా సిద్ధం చేసుకున్నాము. ఈ పెద్ద శనివారాల పూజకి నైవేద్యాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవండి. ప్రతి ఒక్కరూ కూడా పరవాన్నం, చలివిడి, వడపప్పు, గారెలు, అప్పాయిలు, పాలకాయలు ఇవే నైవేద్యం కింద అయితే సమర్పిస్తారు. ఇంకా ఫ్రూట్స్ అయితే మన ఇష్టం అండి, ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు. సో ఇందులో ప్రత్యేకత ఏంటంటే దీపారాధనలండి. 3 రకాల దీపారాధనలు అయితే వెలిగించుకోవాలి. ఒకటి ఆవునేతి దీపారాధన, 2 నువ్వుల నూనె, 3 వచ్చేసి కొబ్బరి నూనె. ఈ 3 రకాల దీపారాధనలు అయితే ఖచ్చితంగా వెలిగించుకోవాలండి. ఆవునేతి దీపారాధన నార్మల్గా ఏకాత్రిలో అయితే వెలిగించేసుకుంటాము. కొబ్బరి నూనె, నువ్వుల నూనె వచ్చేసి చెంబుల్లో వాటర్ వేసి ఆ వాటర్ పైన నూనె వేసి అప్పుడు ఒత్తులేసి అయితే వెలిగించుకోవాలి. ఇదేనండి ఈ పూజల ప్రత్యేకత. ఇక్కడ ఒత్తులైతే ముందుగా నానపెట్టుకోవాలండి. ఇక్కడ నువ్వుల నూనె, కొబ్బరి నూనె వేసి ఒత్తులైతే నానపెట్టేసాము. లేకుంటే వాటర్లో వేయగానే ఒక్కొక్కసారి కిందకి జారిపోవటం, లేకుంటే వెలగకపోవటం అలా జరుగుద్ది. ఇలా చెంబుల్లోకి వాటర్ అయితే తీసుకుని ఈ ముందుగా నానపెట్టుకున్న ఒత్తుల్ని ఆ నూనె అందులో అయితే వేసేస్తామట. ఈ పూజ ఎప్పుడు కూడా నాకు తెలిసి వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత పెద్ద శనివారాలని ఏదో ఒక శనివారం వెంకటేశ్వర స్వామి వారికి అయితే చేసుకుంటామండి. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది చెప్పేది ఏంటంటే ముందుగా స్వామివారిని అయితే పూజించుకోవాలి, తరువాత వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అనేసి. శ్రావణ మాసంలో ముందుగా వచ్చే శుక్రవారం అయిన తర్వాత నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి వారికి పెద్ద శనివారాల పూజ అయితే చేస్తున్నారండి. ఆ తర్వాత మనకి రెండో శుక్రవారం రోజు ఎలాగ వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటాం కదా, ఆ రోజు వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటున్నారు. ఆ విధంగా కొద్దిమంది చేసుకుంటున్నారు. కానీ మాకేంటంటే అత్తయ్య గారు ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం అయిన తర్వాతే వెంకటేశ్వర స్వామి పెద్ద శనివారాలు అయితే చేసుకోవాలన్నట్టుగా మేము నెక్స్ట్ డే చేసుకుంటాము. కుదరకపోతే 3వ శనివారము, 4వ శనివారం అలా చేసుకుంటామండి. ఇంక ఈ సంవత్సరం మా ఇంట్లో పెళ్ళి ఇవన్నీ హడావుడిగా ఉంటాయి కదా, అందుకే ఈ సంవత్సరం ఇంకా లేట్ చేయకుండా వరలక్ష్మి వ్రతం అవ్వగానే నెక్స్ట్ డే వెంకటేశ్వర స్వామి పెద్ద శనివారాల పూజ అయితే పెట్టేసుకున్నామండి. లేకుంటే ఇంకా అలా లేట్ అయిపోద్ది అన్నట్టుగా. సో ఇంకెక్కడ ఫ్రూట్స్, అలాగే నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా పంచామృతాలు, ఎండు ఖర్జూరం, కిస్మిస్, పటికి బెల్లం ఇవన్నీ ఇస్తారనేసి ఇవైతే ఖచ్చితంగా పెట్టాలి అనేసి ఇంకా అవి కూడా వేసి ఇంకా వినాయకుడి బియ్యం, పువ్వులు అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నామండి. నెక్స్ట్ ఈ పూజలో ఇంకో ప్రత్యేకత ఉంటుంది. స్వామివారికి ఖచ్చితంగా తాలింపు దినుసులు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా తాలింపు దినుసులు అయితే ఆ స్వామివారి ఫోటో దగ్గర ఒక పక్కన పెట్టాలండి. వరలక్ష్మి వ్రత పూజలో కూడా వెంకటేశ్వర స్వామివారి ఫోటోని అయితే పక్కన పెట్టి చేసుకోవాలంట. నిన్న పూజకి అన్ని సిద్ధం చేసినప్పుడు నేను స్వామివారి ఫోటో పెట్టడం మర్చిపోయాను అనేసి చెప్పాను కదండి నిన్నటి వీడియోలో. సో తర్వాత నాకు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తొచ్చింది, వెనకతల సాక్షాత్తు స్వామివారే ఉన్నారు. ఆయన గుండ్లపైనే అమ్మవారిని అయితే కూర్చోపెట్టి పూజ చేసుకున్నట్టుగా అనిపించిందండి నాకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెనకాల క్లాత్ కట్టాము కదా, దానిపైన స్వామివారు అయితే ఉన్నారు. అలాగే ఇరువైపులా కూడా స్వామివారి నామాలు అయితే ఉన్నాయి. నాకు భలే అనిపించిందండి నిజంగా. అయ్యో, వెంకటేశ్వర స్వామివారి ఫోటో పెట్టడం మర్చిపోయాను. అంటే స్వామివారిని తలుచుకున్నప్పటికీ కూడా అక్కడ ఫోటో పెట్టాలన్న ఐడియా కూడా లేదండి. సో నాకు ఈ బ్యాక్గ్రౌండ్, ఈ డెకరేషన్ అదే ఈ క్లాత్ చూసిన తర్వాత నాకు అప్పుడు మనసు ప్రశాంతంగా అనిపించింది. అయ్యవారిని తలుచుకోవటమే కాదు, ఆయన్ని కూడా కూర్చోపెట్టి అమ్మవారిని కూడా పూజించుకున్నాము అనేసి. మేము ఎప్పుడూ కూడా వరలక్ష్మి వ్రత పూజ అయిన రోజునే, అంటే శ్రావణ శుక్రవారం రోజే మార్నింగ్ పూజ చేసేసుకుని ఉద్యాపన అయితే చెప్పేస్తాము అమ్మవారికి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పీఠం కూడా కదిపేసి మొత్తం ఇవన్నీ తీసేస్తామండి. కానీ మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, వరలక్ష్మి వ్రత పూజ అంటే లక్ష్మీ అమ్మవారిని సాక్షాత్తు మన ఇంటికి ఆహ్వానించి శుక్రవారం పూట పంపకూడదు, అంటే పీఠం కదుపుకోవచ్చు కానీ అవన్నీ తీయకూడదు, నెక్స్ట్ డే అమ్మవారిని అయితే తీయాలని అయితే చెప్పారండి. ఇంక అప్పటి నుంచి కూడా ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ అయితే చేసుకుని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారికి నైవేద్యం కింద బెల్లం ముక్క అయితే పెట్టేసి ధూపం ఇచ్చేసి ఇంక అప్పుడైతే పీఠాన్ని తీస్తామండి. తీసిన తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామివారి పెద్ద శనివారాలు చేసుకుంటే కనుక ఇలా ఆ పీట పైన స్వామివారికి అయితే పూజ చేసేసుకుంటాము. ఆ వారం వెంకటేశ్వర స్వామివారికి పూజ చేసుకోకపోతే కనుక ఇంకా పీఠం ఇవన్నీ తీసేస్తామండి. ఇలా 2 చెంబులకి కూడా నామాలైతే పెట్టాలండి. ఏ నైవేద్యం పెట్టినా కూడా 3 కింద అయితే పెట్టాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పరమాన్నం 3 గిన్నెల్లోకి అయితే తీసాము. అప్పాయిలు, పాలకాయలు 9 చొప్పున
3 కింద పెట్టాలండి. గారెలు కూడా ఒక్కొక్క దిక్కున 3 కింద పెట్టాలి. అలా అయితే ఉంటది. సో, ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసేసాము. ఒక గ్లాస్‌లో పానకం పెట్టాము. ఒక గ్లాస్‌లో నార్మల్ వాటర్ వేసి ఉత్తరేణి పుల్లని ఉంటదండి. ఉత్తరేణి పుల్లయితే ఖచ్చితంగా వాటర్‌లో వేసి స్వామివారి దగ్గర అయితే పెట్టాలంట. పూజకన్నీ కూడా ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నాము. ముందుగా ఇంకా గణపతి పూజ అయితే చెయ్యాలి కదా! సో, ఇక్కడ గణపతి పూజకైతే పసుపుండండి. ఇంకా వినాయకుడిని అయితే చెయ్యలేదు. ఏ పూజకైనా సరే ముందుగా వినాయకుడిని అయితే చేయకూడదు. మనం పూజ చేసే ఒక నిమిషం ముందుగానే వినాయకుడిని అయితే సిద్ధం చేసుకోవాలి. అందుకే పసుపుండ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నామండి. సో, ఇంకా ముఖ్యంగా పెట్టుకోవాల్సిన నామాలైతే పెట్టుకోవాలి కదా! ఈ నామశుద్ధులనేసి నామాలు పెట్టుకునే నామశుద్ధులైతే ఉంటాయండి. సో, అదైతే ఇచ్చారు అత్తయ్య గారు. అది అరక తీసుకుని చక్కగా స్వామివారి నామం అయితే పెట్టుకుని సెంటర్‌లో కుంకుమతో ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. సో, బొట్టు పెట్టేసుకున్న తర్వాత గుర్తొచ్చింది వీడియో షూట్ చేసుకుందాంలే అనేసి ఇంకా అప్పుడు మళ్ళీ దాన్ని సెట్ చేసుకుంటూ చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. సో, ముందుగా వినాయకుడి దీపం అయితే వెలిగించుకుని వినాయకుడి పూజ అయితే చేసుకున్నాము. ఇంక వినాయకుడి పూజ అంతా పూర్తయిన తర్వాత వినాయకుడిని తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి పూజ అయితే స్టార్ట్ చేశామండి. ముందుగా దీపారాధన అయితే వెలిగించుకోవాలి. సో, ఈ పూజ ప్రత్యేకంగా మగవాళ్ళు చేసుకునే పూజ అని చెప్తాను నేను. ఎందుకంటే మా సైడ్ మగవాళ్ళే పెద్ద శనివారాలు చేస్తారు. అన్నీ మనం సిద్ధం చేసిస్తే వాళ్ళే పూజ చేసుకుంటారు. ఇప్పుడంటే పూజలు ఇంత ఆర్భాటాలు ఇంతలా చేస్తున్నారు. ప్రతి పూజలోని దంపతులు చేసుకుంటే మంచిదని అలా రకరకాలుగా చెప్పటం. నెక్స్ట్ ఇంకా మగవాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా ఈ పూజలు ఇవన్నీ చేయటం ఇలా ఉండటం వల్ల అన్నీ కలిసి చేసుకుంటున్నాం కానీ పూర్వం అయితే ఇలా కాదంటండి. ఏ పూజ చేసుకున్నా, ఏం చేసుకున్నా ఏదో సింపుల్‌గా ఆ అమ్మవారిని పూజించుకున్నామా, అయ్యవారిని పూజించుకున్నామా అన్నట్టుగా ఇంట్లో ఆడవాళ్ళే చేసుకునేవారంట. ఆ పూజ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకునేవారంటండి. మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్లో పనులు చేసుకోవటమే తప్ప పూజలు చేసుకోవటం అంత ఉండేది కాదంటండి. ఇంకా కోడళ్ళైనా, కూతుర్లైనా, మనవలైనా ఇలా పూజల టైంకి అందరూ చేసుకోవటం అలా ఉండేది కాదంట. ఏదో వాళ్ళకి తోచినట్టుగా ఆ ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు అయితే చేసుకునేవారంటండి. ఇంకా మగవాళ్ళైతే ఉదయం ఎప్పుడో వ్యవసాయాలు కాబట్టి ఏదో ఒక దండం పెట్టుకున్నామా, ఎళ్ళామా అన్నట్టుగా ఉండేది తప్ప ఏ పూజలు చేసుకునేవారు కాదంట. అయినప్పటికీ కూడా పూర్వం నుంచి మగవాళ్ళు స్వామివారికి పెద్ద శనివారాల పూజ అయితే ఖచ్చితంగా చేసుకునేవారండి. సో, ఆ శనివారం చేసుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వామివారి నామం అయితే పెట్టుకునేవారు. ఇప్పుడంటే ఏ టెంపుల్‌కి వెళ్ళినా నామం అయితే పెట్టేస్తున్నారు కానీ, అప్పట్లో ఈ పెద్ద శనివారాలు చేసినప్పుడు మట్టుకి నామం పెద్దగా పెట్టుకునేవారండి. ఇప్పట్లా అందంగా సింపుల్‌గా కాదు. ఖచ్చితంగా వీళ్ళు పెద్ద శనివారాలు చేశారు ఈ రోజున నామం చూస్తే తెలిసిపోయేది అందరికీని. సో, అంటే పూర్వం నుంచి కూడా మా సైడ్ ఈ పెద్ద శనివారాలు వెంకటేశ్వర స్వామివారి పూజ అయితే ఉందండి. ఇప్పుడంటే రకరకాల పూజలొచ్చాయనుకోండి. అయినప్పటికీ కూడా ఈ వెంకటేశ్వర స్వామివారి పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటామండి. వరలక్ష్మి వ్రత పూజ ముందు రోజు ఆడవాళ్ళు ఎంత ఆనందంగా చేసుకుంటామో లక్ష్మీ అమ్మవారి పూజ, మగవాళ్ళు అంతే ఆనందంగా ఈ వెంకటేశ్వర స్వామివారి పెద్ద శనివారాల పూజ అయితే చేసుకుంటాము. సో, చూసారు కదండీ! మా ఇంట్లో వెంకటేశ్వర స్వామివారి పెద్ద శనివారాల పూజ. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ చేసుకున్న వరలక్ష్మి వ్రత పూజ వీడియో క్లిప్పింగ్ అండి. ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. ఏ పూజలైనా ఎలా చేసుకున్నప్పటికీ కూడా వరలక్ష్మి వ్రతం అయితే ఒక పెద్ద పండగలాగే చేసుకుంటాం కదండీ! మహిళలందరూ కూడా అమ్మవారు ఎంత అందంగా రెడీ చేస్తామో మనం కూడా అంతే అందంగా రెడీ అవ్వి వరలక్ష్మి వ్రత పూజ అయితే చేసుకుంటాము. ఇంకా శ్రావణ మాసం రెండో శుక్రవారం అయితే చెప్పేనక్కర్లేదండి. కుదిరినంతలో ప్రతి ఒక్కరూ అదే వారం చేసుకోవటం వల్ల ఏ ఇంట్లో చూసినా లక్ష్మీదేవుల్లా ఉంటారు మహిళలందరూ కూడా. అలాగే వాళ్ళ అమ్మవార్లు కూడా అంతే అందంగా అలంకరణ అయితే చేసుకుంటారు. ఇంకా 4 వారాలు ఎవరింటి ముందు చూసినా ఇలా రంగవల్లులతో కళకళలాడిపోతూ ఉంటదండి. సో, చూసారు కదండీ! నిన్నటి వీడియోలో మా ఇంటి వరలక్ష్మి వ్రత పూజ వీడియో. ఈరోజు వీడియోలో మా కులదైవం వెంకటేశ్వర స్వామి వారి పెద్ద శనివారాల పూజ అయితే. సో, అంతే మరి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.